నమస్తే నాగేశ్వర్ గారికి మనకి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. బంగారం ధర గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోంది సార్. ఈ సమయానికి 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,41,000, 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,29,000. సార్ ఒక దశలో చూసుకుంటే 1,70,000 దాటింది 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్. ఇప్పుడు తగ్గుతోంది, 1,00,000కు తగ్గుతోందని కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు సార్. అంటే ఇంతలా ఈ పతనానికి కారణం ఏంటి అండ్ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా? అంటే బంగారం ధరలు మనకు వాస్తవంగా ఇండియన్ కరెన్సీలో మనం ఎనలైజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఆధారపడుతుంది. మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇప్పుడు గోధుమ పిండి కొనడానికి షాప్కి వెళ్తారు, దాని గోధుమ పిండి ధర ప్రపంచ మార్కెట్లో ఎంత ఉంది అని చూసి మీకు రేట్ చెప్పరు. మీరు అలాగే ఒక సోప్ కొనడానికి వెళ్తారు, ఈ సోప్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ఉందో చూడరు. కానీ మీరు గోల్డ్ కొనడానికి ఏ బంగారం షాప్కి వెళ్ళినా అంతర్జాతీయ మార్కెట్లో అప్పుడున్న ధరను డిసైడ్ చేస్తారు. కారణం ఏంటంటే గోల్డ్ అనేది గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఆధారపడుతుంది. ఇండియాలో ప్రైస్కి వచ్చే వరకు ఏమవుతుందంటే డాలర్ రూపీ కన్వర్షన్ ఒక డైమెన్షన్ ఉంటుంది, లేదా స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ఉంటాయి. ఇవన్నీ కలిసి గోల్డ్ ప్రైస్ డిఫైన్ చేస్తాయి. అందువల్ల గోల్డ్ ప్రైస్ తగ్గాయా పెరిగాయా అనే దాన్ని ఎనాలిసిస్ చేయాలంటే మనం ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్నే మనం బేస్గా తీసుకోవాలి. సో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ఉదాహరణకు తగ్గినా మీకు డాలర్తో పోలిస్తే రూపాయి పెరిగింది అనుకోండి, డిఫరెన్స్ ఉండదు మళ్ళీ. సో అందువల్ల ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ కూడా మీరు అన్నట్లు బాగా తగ్గుతున్నాయి. ఒకప్పుడు $5,600 పర్ ఔన్స్, అంటే మీకు ఇంటర్నేషనల్ ప్రైసెస్ను మనం ఇక్కడ గ్రాములు తులాలుగా కొలుస్తాం, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్గా కొలుస్తారు. ఒక ఔన్స్ ఆఫ్ గోల్డ్ అంటే అది మీకు దానికి ఎంత అంటే $5,600 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు అది కాస్త $4,000 దగ్గర, లిటిల్ ఓవర్ $4,000, లిటిల్ లెస్ దెన్ $4,000 మధ్య ఆసిలేట్ అవుతుంది. మీకు జూన్ 25 రోజు అంటే జూన్ 25 థర్స్డే రోజు లిటిల్ లెస్ దెన్ $4,000 కూడా పడిపోయింది ఫస్ట్ టైం. మళ్ళీ తర్వాత కాస్త పెరిగింది. సో ఇక పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ చూస్తే మీకు 2024లో గోల్డ్ ప్రైసెస్ 28% పెరిగింది. మీకు 2024లో 28% పెరిగింది. 2025లో 65% పెరిగింది. అంటే ఎంత పెరిగింది చూడండి. లాస్ట్ ఇయర్ అయితే ఇట్ వాస్ అన్బిలీవబుల్ ఇంక్రీజ్. ఒక్క ఏడాదిలో 65% పెరిగింది గోల్డ్ ప్రైస్. 2026 జనవరి మార్చ్ పీరియడ్లో కూడా 10% పెరిగింది. అంటే ఈ మొత్తం లెక్కేసుకుంటే మీకు 2024 బిగినింగ్లో కనుక మీరు గోల్డ్ కొనుంటే 2026 మార్చ్ లోపల అమ్ముకొని ఉండుంటే మీకు ₹1,00,000 గోల్డ్ మీద పెట్టుబడి పెడితే 2 లక్షలు వచ్చేది. బహుశా ప్రాపర్టీ మార్కెట్, ఈక్విటీస్ మార్కెట్ ఎక్కడా కూడా ఈ స్థాయిలో ఆదాయం అనేది అవకాశమే లేదు. సో ఇంత భారీగా పెరిగినప్పుడు అందరం ఎవరనుకుంటారంటే ఇక గోల్డ్ మీద ఎంత పెట్టినా పెరుగుతూనే ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఏప్రిల్ నుంచి తగ్గడం మొదలైంది. ఎంత తగ్గింది అంటే ఇప్పుడు లాస్ట్ 3 monthsలో 11% పడిపోయింది గోల్డ్ ప్రైస్. లాస్ట్ 3 monthsలో 11% పడిపోయింది. లాస్ట్ 1 weekలోనే 5% పడిపోయింది. సో ఇలా ఇంకా ఎంత పడుతుంది ఎవరమో చెప్పలేము, మళ్ళీ పడుతుందా పెరుగుతుందా అని. కానీ ఇప్పుడు ఇంత భారీగా 2.5 years నుంచి పెరుగుతూ వచ్చి ఈ లాస్ట్ 1 weekలోనే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ 5% పడిపోవడం ఏంటి, లాస్ట్ 3 monthsలోనే 11% పడిపోవటానికి కారణాలు ఏంటి మాత్రమే విశ్లేషించగలం. భవిష్యత్తులో ఏమవుతుంది అనేది స్పెక్యులేట్ చేయడం న్యాయం కాదు. మొదటి కారణం ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ ఎప్పుడు పెరుగుతాయంటే ఇతర సోర్సెస్లో నీకు ఆదాయం లేకపోతే పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ రూపంలో పెట్టుబడి పెట్టుకుంటాడు. సో గ్లోబల్ ఇన్వెస్టర్కు ఇతర ఎవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఇన్కమ్ ఇవ్వనప్పుడు గోల్డ్లో పెడతారు. ఆ ఇతర ఎవెన్యూస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ముఖ్యమైనది అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్. సో అమెరికన్ వడ్డీ రేట్లతో గోల్డ్ ప్రైసెస్ తేడా వస్తుంటుంది. ఇప్పుడు అమెరికన్ వడ్డీ రేట్లను అమెరికన్ సెంట్రల్ బ్యాంక్, మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఫెడరల్ రిజర్వ్ అంటారు. సో ఈ ఫెడ్ వడ్డీ రేట్లను
ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదు, పెంచినా ఆశ్చర్యం లేదు అనే ఇండికేషన్స్ ఇచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో వడ్డీ రేటు తగ్గించాలి అని ఆయన డిమాండ్, కానీ ఇంకా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ట్రంప్ చర్యల వల్లనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆయన సృష్టిస్తున్న వార్ వల్ల, ఆయన సృష్టిస్తున్న టారిఫ్ల వల్ల ఇన్ఫ్లేషన్ హైయర్గా ఉంది కనుక మానిటరీ థియరీ ప్రకారం ఇన్ఫ్లేషన్ హైగా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించరు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మనీ చీప్ అయి మనీ ఎక్కువ మార్కెట్లోకి వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మోర్ మనీ చేజింగ్ లెస్ గూడ్స్ను ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే వస్తువులు ఆ సేవలతో పోలిస్తే డబ్బు విలువ తక్కువగా ఉండదని ఇన్ఫ్లేషన్ అంటారు. అందుకే మీకు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది మానిటరీ పాలసీలో ఒక రూల్. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించరు, వడ్డీ రేట్లు హయ్యర్ లెవెల్లో ఉంటారు, ఎందుకంటే మనీ ఫ్లోను రిస్ట్రిక్ట్ చేయడానికి. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం లేవు, ఇంకా పెరిగినా ఆశ్చర్యపడాల్సింది లేదు అమెరికాలో. కనుక గోల్డ్ పైన కన్నా అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్లతో కూడిన మీకు ఇన్వెస్ట్మెంట్ పైన గ్లోబల్ ఇన్వెస్టర్ షిఫ్ట్ అవుతున్నాడు. అందువల్ల ఇది మొదటి కారణం గోల్డ్ ప్రైస్ తగ్గడానికి. రెండవ కారణం ఏంటంటే డాలర్ న్యాయంగా డాలర్కు గోల్డ్కు ఒక ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే డాలరు గోల్డ్ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అంటే డాలరు గోల్డ్ పెరగడం, డాలర్ గోల్డ్ తగ్గడం అనేది నార్మల్గా రేర్ సిచ్యువేషన్లో జరుగుతుంది. ఎక్కువ సందర్భాల్లో డాలర్కు గోల్డ్కు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతుంది. మీకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, డాలర్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. డాలర్ ఈజ్ ప్రైమరీ మూవర్, గోల్డ్ కాదు. డాలర్కు మీకు 2025 వాజ్ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ డాలర్. మీకు ఈ వార్ స్టార్ట్ అయ్యేంత వరకు డాలర్ పడిపోతూనే ఉన్నది. సో భారీగా పడిపోతూ వచ్చింది. సో అందువల్ల మీరు గమనించండి, 2025 ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ డాలర్ అండ్ ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ గోల్డ్. సో క్లియర్గా ఈ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు వార్ వల్ల డాలర్కు వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ అంటారు, అంటే 6 కరెన్సీస్ యూరో, యెన్, యువాన్, ఇలా 6 గ్లోబల్ కరెన్సీస్తో కంపారిటివ్లీ ఎవరేజ్ వాల్యూను మెజర్ చేసేది డాలర్ ఇండెక్స్ అంటారు. ఈ డాలర్ ఇండెక్స్ చాలా రోజులు బిలో 100 ఉండేది, ఇప్పుడు ఇది అబోవ్ 100గా మారింది. 100.5 ఈ రేంజ్లో కూడా పెరుగుతుంది. సో డాలర్ ఈజ్ క్లియర్లీ అన్ అప్వర్డ్ మూవ్. సో డాలర్ పెరుగుతోంది కనుక రెండవ కారణం గోల్డ్ తగ్గుతుంది. మూడవ కారణం ఏంటంటే బాండ్ ఈల్డ్స్. అంటే బాండ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి ఇచ్చే లోన్. అది మనము ఆ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాండ్స్ విడుదల చేస్తాయి. మీకు అమరావతి బాండ్స్ అని మనం విన్నాం ఇదివరకు. సో అలాగే ఇండియన్ మార్కెట్లో బాండ్స్ విడుదల చేస్తారు, అమెరికన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో విడుదల చేస్తారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బాండ్స్ విడుదల చేస్తే ప్రభుత్వం దాని వడ్డీని డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఇలా బాండ్స్ అంటే సింపుల్గా మన కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్ అర్థం కావడానికి ఇట్ ఏ పీస్ ఆఫ్ పేపర్. న్యాయంగా అయితే ఏంటి ఆ పీస్ ఆఫ్ పేపర్ అంటే ప్రభుత్వానికి మనం అప్పియడం. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక 1000 కోట్ల బాండ్స్ రిలీజ్ చేస్తుంది. అంటే 1000 కోట్ల అప్పులు పేపర్ మీద రాసిస్తుంది. అది కొన్న వారికి వడ్డీతో సహా మళ్ళీ చెల్లిస్తుంది. పేపర్ మీద రాసిస్తుంది అంటే ఇంకో 1 కోటి రూపాయలు, 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు పేపర్ మీద రాసిస్తుంది. సో ఆ పేపర్లు మన దగ్గర పెట్టుకుంటే మనం మళ్ళీ కావాలనుకున్నప్పుడు 5 ఏళ్ళకైనా 3 ఏళ్ళకి ఆ బాండ్ పీరియడ్ బట్టి మనం వీ కెన్ గెట్ విత్ వడ్డీ రేటు. సో దీన్ని బాండ్స్ ఆర్ నథింగ్ బట్ లోన్స్ వీ గివ్ టు గవర్నమెంట్. సో ఈ అమెరికన్ బాండ్ ఈల్డ్ అంటారు, అంటే ఈ బాండ్ పైన ఎంత లాభం వస్తుంది అనేది కూడా గోల్డ్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉంటే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది, బాండ్ ఈల్డ్ తక్కువ ఉంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉంటే గోల్డ్లో పెట్టకుండా ఇన్వెస్టర్ బాండ్లో పెడతాడు. ఇప్పుడు అమెరికన్ బాండ్ ఈల్డ్స్ హైయెస్ట్గా ఉన్నాయి, ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి, ఎక్కువ ఉన్నాయి. మీకు 2025లో బాండ్ ఈల్డ్ వాజ్ నెగటివ్. సో ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ కూడా బాగా ఉన్నది. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే ఫియర్. సో గోల్డ్ ఆల్వేస్ లింక్ టు ఫియర్ ఫ్యాక్టర్. అది జియో పొలిటికల్ ఫియర్ కానీ, జియో ఎకనామిక్ ఫియర్ కానీ, అంటే ప్రపంచంలో రాజకీయ ఆర్థిక పరమైన భయాలుంటే, అస్థిరత ఉంటే, ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఎప్పుడు కూడా బంగారం ధరలు పెంచుతూ ఉంటుంది.
సో మీకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్లు, ఆ తర్వాత వచ్చిన వారు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా ఫియర్ను పెంచాయి. అంటే ప్రపంచంలో ఏ క్షణంలో ఏమైతుందో తెలియని ఒక ఆందోళనకర పరిస్థితులకు నెట్టివేయబడ్డాయి. ఇప్పుడు కాస్త టారిఫ్లు సెటిల్ అవుతున్నాయి. అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి. మీకు ముఖ్యంగా అమెరికా ఇరాన్ వార్ సెటిల్ అవుతోంది. సో జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గిపోతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయింది. గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఎనర్జీ ఫ్యూచర్స్, బ్రెంట్ క్రూడ్ ఎనర్జీ ఫ్యూచర్స్ $77 తగ్గింది. మీకు ఫ్యూచర్స్ అంటే భవిష్యత్తులో కూడా ఎనర్జీ ప్రైసెస్ తక్కువ ఉంటాయన్నది ఇండికేషన్. సో జియో పొలిటికల్ ఫియర్స్, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ తగ్గడం గోల్డ్కు నెగిటివ్. ఎందుకంటే గోల్డ్ భయం ఉన్నప్పుడు సేఫ్ హ్యావెన్ గా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే గోల్డ్ లో పెట్టుకుంటే ఇక టెన్షన్ ఉండదు అని. సో అది ఫోర్త్ ఫ్యాక్టర్, జియో పొలిటికల్ ఫియర్ అండ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీ తగ్గడం వల్ల గోల్డ్ పైన ఆసక్తి తగ్గి ధర తగ్గుతోంది. ఇక ఐదవది ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్. మీకు నేను ఇంతకుముందు లెక్కలతో సహా చెప్పాను. 2024లో 28%, 2025లో 65%, 2026 జనవరి మార్చిలో 10% గోల్డ్ ప్రైస్ పెరిగాక సహజంగా గోల్డ్ మీద ఎర్లీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడతారు. మీకు మార్కెట్ డైనమిక్స్ ఎలా పనిచేస్తాయంటే మార్కెట్లో ఎవరు దేనిని శాశ్వతంగా ఉంచుకోరు. సో ఇన్వెస్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సేవర్. సేవింగ్ చేసేవారు వేరు, ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు మనం సేవింగ్ చేసేవాళ్ళం అంటే మీరైనా నేనైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే జీవితకాలం అపార్ట్మెంట్తో బంధంగా ఉంటాం. లేదు మళ్ళీ మనకు డబ్బులు ఏవో బాగా కొద్దిగా పెరిగినప్పుడు ఆదాయం ఆ అపార్ట్మెంట్ అమ్మి ఇంకో అపార్ట్మెంట్ కొంటాం. కానీ మనం ట్రేడర్స్ కావు. ఒక అపార్ట్మెంట్ కొని మళ్ళీ అమ్మడం, మళ్ళీ అపార్ట్మెంట్ కొని అమ్మడం, ఓ ప్లాట్ కొనడం, మళ్ళీ తెల్లారు అమ్మడం, మళ్ళీ ప్లాట్ కొనడం, అమ్మడం. ఇది ట్రేడర్ లక్షణం. ఇన్వెస్టర్కు ట్రేడర్కు ఉన్న డిఫరెన్స్ అది. సో మీకు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే బంగారం, మీకు చాలా మంది బంగారం పైన ఇవాళ సేవింగ్ కొంటలేరు. ఇండియాలోను ప్రపంచంలోను ద బిగ్గెస్ట్ మనీ ఫ్లోయింగ్ ఇంటూ గోల్డ్ ఈజ్ నాట్ ఫర్ సేవింగ్, ఇట్ ఈస్ ఫర్ ఇన్వెస్టింగ్. ఏదో మనము కొద్దిమంది ఇండియన్స్ జ్యువెలరీ కొరకు సేవ్ కొరకు కొనొచ్చేమో, కానీ దేర్ ఇస్ ఎ హ్యూజ్, ఇప్పుడు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు, ETF అని. అంటే ఆన్ పేపర్ గోల్డ్ ఏమి ఉండదు. స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నట్టు బంగారం కొనుక్కోవచ్చు. సో నీకు బంగారం ధర పెరిగితే ఆ షేర్ల వాటి ధర పెరుగుతుంది, బంగారం ధర తగ్గితే వాటి ధర తగ్గుతుంది. దాన్ని గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. నథింగ్ విల్ బి ఆన్ పేపర్. నువ్వు ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. సో ఇలా ఎలక్ట్రానిక్ గా గోల్డ్ కొనొచ్చు. సో గోల్డ్ ఈజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. కనుక ఇన్వెస్టర్లు ఏం చేస్తారు, లాభాలు వచ్చినప్పుడు అమ్మేస్తారు. ప్లాట్ కొన్ని ఇన్వెస్టర్స్ ఉంటారు, మనలాంటి వాళ్ళని సేవింగ్ కనుక ఒక ప్లాట్ కొంటే అలాగే ఉంచుకుంటాం. రేపు మన కొడుకు ఉపయోగపడుతుంది, బిడ్డకు ఉపయోగపడుతుంది, మనమనకు ఉపయోగపడుతుంది అని. కానీ వాళ్ళ మనవరాలకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. వాళ్ళు అట్లా ఆలోచించారు. ప్లాట్కు ఒక రేట్ పెట్టుకుంటారు, 20%, 30% అప్రిషియేట్ వచ్చి అమ్మేసుకుంటారు. అమ్మేసుకొని మరొకటి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవాళ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెట్టారు. ఎందుకంటే దర్ ఇస్ ఎ హ్యూజ్ రిటర్న్ ఫర్ 2.5 years. వరుసగా నీకు ఆ గోల్డ్ మీద పైసలు పెడితే బంగారమే. గోల్డ్ అసలు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు కదా, బంగారాన్ని ముట్టుకున్నా మరింత బంగారం అవుతుంది. సో మామూలుగా 2024లో బంగారంలో పెట్టుబడి పెట్టావు భారీగా లాభం, 2025లో పెట్టావు భారీగా లాభం, 2026లో పెట్టావు మళ్ళీ లాభం. సో ఇంత లాభాలు వచ్చినాక ఎక్కడో వస్తారో ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. సో అదొక ముఖ్యమైన కారణం. దాంతో పాటు ఇటీవల స్టాక్ మార్కెట్లో IT కంపెనీల షేర్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు పడిపోతూ వచ్చాయి. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి డబ్బులు వాటి ప్రైసెస్ పడిపోతే మరో దగ్గర వాడు దాన్ని రికవర్ చేసుకుంటాడు. సో గోల్డ్లో ఉన్న లాభాలను బుక్ చేసుకొని రికవర్ చేసుకుంటున్నారు. సో ఇలా ప్రాఫిట్ బుకింగ్ 5వ రీజన్ గోల్డ్ పడిపోవటానికి. సో ప్రధానంగా ఈ 5 కారణాల రీత్యా అంటే సేఫ్ హ్యావెన్ అనే అట్రాక్షన్ తగ్గింది, డాలర్ అండ్ మీకు బలపడుతోంది, అమెరికాలో వడ్డీ రేట్లు గోల్డ్కు నిరుత్సాహంగా ఉన్నాయి, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, బాండ్ ఈల్డ్ పెరుగుతున్నాయి, లాభాలు సంపాదించిన వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఇన్ని కారణాల రీత్యా గోల్డ్ ప్రైసెస్ దేశంలో ప్రపంచంలో కూడా పడిపోతున్నాయి. ఇక భారీ భూకంపంతో